హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ స్వరాజ్ 744 FE 4-wheel drive బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. ఈ బండి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఫ్రంట్ లో 2 హెలోజన్ లెంప్స్ అయితే చూస్తున్నాం. కింద స్వరాజ్ యొక్క లోగో. ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. 4-wheel drive ఫ్రంట్ యాక్సిల్ హెవీగా అయితే ఉంటది. ఇక్కడ బానెట్ లాక్ అయితే ఉంది. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన స్వరాజ్ 744 FE అని అయితే చూస్తున్నాం. ఇక ఈ బండిలో ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే 12 వోల్ట్ల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దానికైతే గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగే. చాలా స్మూత్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పవర్ స్టీరింగ్. ఈ బండిలో ఉన్న సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే మెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇప్పుడైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. లెఫ్ట్ సైడ్ లో ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఈ ఎయిర్ ఫిల్టర్ టైప్ అయితే 3 స్టేజ్ వెట్ ఎయిర్ క్లీనర్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇదైతే చూడడానికి ఇలా ఉంటది. ఇక్కడైతే 15 స్పీడ్ అని చూస్తున్నాం. కింద రివర్స్ PTO. ఈ సైడ్ అయితే 5 స్టార్ అలానే 4x4 అని ఇచ్చారు. ఇదైతే వాటర్ సపరేటర్. దాని కిందే డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్. ఒక సైడ్ మాత్రమే యాక్టివ్ గా ఉంటది. ఈ బానెట్ విషయానికి వస్తే సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నది అయితే బానెట్ లాక్. ఈ లాక్ ను సైడ్ కి లాగి లైట్ గా పైనకి లేపినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో హైడ్రాలిక్ అయితే ఉంది. డబుల్ హైడ్రాలిక్ అయితే లేదు ఫ్రెండ్స్, సింగిల్ హైడ్రాలిక్ అయితే ఉంది. అయినా కానీ స్మూత్ గా అయితే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ రేడియేటర్ అయితే చూస్తున్నాం. కూలింగ్ సిస్టమ్ అయితే వాటర్ కూల్డ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ కూలెంట్ ఆయిల్ అయితే పోసుకోవడానికి ఇచ్చారు. కూలెంట్ ఆయిల్ అయితే మినిమం మాక్సిమం మధ్యలో అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఈ బండి అయితే 48 HP తోనే వస్తుంది ఫ్రెండ్స్. 3 సిలిండర్లు అయితే ఉంటది. ఇక్కడ అయితే పవర్ స్టీరింగ్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే చూస్తున్నాం. ఈ బండిలో అయితే 3 సిలిండర్లు అయితే ఉంటది. RPM 2000 RPM గా ఉంది. టార్క్ చూసినట్లయితే 192 నానోమీటర్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. రేడియేటర్ కు ముందు అయితే కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇక్కడైతే బ్యాటరీ ఇచ్చింటే బాగుండు. బానెట్ లాక్ చేయాలంటే కిందకి లాక్ వదిలేయాలి ఫ్రెండ్స్. అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. బానెట్ క్లోజ్ చేస్తే బండి అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే 9.5-20 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద టైర్. దీంట్లో కూడా చిన్న టైర్ ఆప్షన్ అయితే ఉంటది. బ్యాక్ టైర్ సైజ్ చూసినట్లయితే దీంట్లో కూడా పెద్ద టైర్ అయితే ఇస్తారు. 14.9-28 అయితే ఉంటది బ్యాక్ టైర్ సైజు. దీంట్లో కూడా 13 టైర్ అనేది ఆప్షనల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ బానెట్ పైన ఇండికేటర్ లైట్, దాని సైడ్ లోనే 6 year వారంటీ అని ఇచ్చారు. బండి పైకి ఎక్కడానికి ఒక పుట్ స్టెప్ అయితే చూస్తున్నాం. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అండ్ డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఇదైతే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కిందకు కూడా. సీట్లో కూర్చోగానే ఫ్రంట్ వైపు అయితే చూడడానికి ఇలా ఉంటది. సీట్లో కూర్చోగానే ఇక్కడ ఫ్రంట్ లో అయితే ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. ఇదైతే 55 లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ ఫ్రెండ్స్. స్టీరింగ్ మధ్యలో స్వరాజ్ యొక్క లోగో చూస్తున్నాం. దీంట్లోనే హారన్ అయితే ప్లేస్ చేసి ఉంటారు. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కీస్ అయితే ఆన్ చేస్తాను. ఆన్ చేసి ఇలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ హీటోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్ అయితే చూస్తున్నాం. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ లో హ్యాండ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. మిర్రర్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక స్టీరింగ్ కి కింద ఏమి ఉన్నాయని చూద్దాం పదండి. ఇక్కడ హెలోజన్ హెడ్ ల్యాంప్ స్విచ్ అయితే చూస్తున్నాం. కింద ఫ్యూల్ కట్ లివర్, ఇక్కడ కీ పాయింట్, దాని కింద ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంది. ఈ బండిలో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీప్లేట్ టాయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఈ బండిలో ఉన్న గేర్స్ అయితే 8 ముందుకు 2 అయితే వెనుకకు ఉంటది. ఇక్కడైతే PC/DC లివర్స్ అయితే చూస్తున్నాం. ఈ బానెట్ కి అటాచ్డ్ గా ఛార్జింగ్ బాక్స్ అయితే ఇచ్చారు. దీంట్లోనే 12 volts పవర్ సాకెట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక రైట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దానికైతే సైడ్ లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు. పిల్లలు కానీ కూర్చుంటే సేఫ్టీగా అయితే ఉంటది. ఇక ఈ బండిలో ఉన్న క్లచ్ విషయానికి వస్తే ఇండిపెండెంట్ PTO క్లచ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ పుట్ రెస్ట్ అయితే చూస్తున్నాం. ఇక లెఫ్ట్ సైడ్ అయితే రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే ఉంది ఫ్రెండ్స్. లో, మీడియం, హై ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద 4-wheel గేర్ ఆన్ అప్ అయితే ఉంది. ఇక్కడ కింద అయితే PTO గేర్ ఆన్ అప్ అయితే ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ PTO క్లచ్. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దీనికి కూడా సపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇక డ్రైవర్ సీట్ కింద ఏమేమి ఉన్నాయి చూద్దాం పదండి. ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే ఉంది. అలానే సీట్ అడ్జస్ట్మెంట్ లివర్ అయితే చూస్తున్నాం. ఈ బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఈ బండిలో అయితే పుట్ రెస్ట్లు అయితే ఇస్తారు. డ్రైవర్ కి ఫ్రీగా అయితే ఉంటది. బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఒకసారి బీటింగ్ అయితే చూడండి.
ఇప్పుడైతే బండికి బ్యాక్ సైడ్ ఏమేమో నేను చూద్దాం పదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన అయితే బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే ఉంది. రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అలానే హెలోజన్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే టూల్ బాక్స్ అయితే ప్లే చేశారు. ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఇదైతే బాటిల్ హోల్డరు. ఈ కప్లర్స్ అయితే ట్రాలీకి అలానే ప్లగ్ కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇదైతే లైట్ సెట్టింగ్ చేసుకుంటే ట్రాలీకి అక్కడ కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ బండి అయితే 3 పాయింట్ లింకేజ్ తోనే వస్తుంది ఫ్రెండ్స్. మీ సాయిల్ బట్టి 3 పాయింట్స్ తో అయితే లింక్ చేసుకోవచ్చు. ఇదైతే ఒకరే ఉన్నప్పుడు ఈజీగా హైడ్రాలిక్ ని ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడైతే లివర్ అయితే ఇచ్చారు. ఈ బండిలో అయితే ఇచ్చి అలానే సెంటర్ బార్ అయితే బ్యాటరీ ఫిట్టెడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బయట అయితే కొనుక్కోబడలేదు. రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది, హెవీగా అయితే ఉంటది రియర్ యాక్సిల్. ఇక లిఫ్టింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 2000 కేజీలుగా అయితే ఉంది. ఈ సెగ్మెంట్ లో హెవీ లిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా బండి ఒక బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ట్రాన్స్మిషన్ టైప్ చూసినట్లయితే కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మెష్ అండ్ స్లైడింగ్ మెష్ అయితే ఉంటుంది. క్లచ్ ఇండిపెండెంట్ పీటో క్లచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పీటో టైప్ అయితే మల్టీ స్పీడ్ అండ్ రివర్స్ పీటో ఉంటుంది. ఆర్పిఎం 540 అలానే 1650 ఆర్పిఎం గా అయితే ఉంది. ఇప్పుడైతే ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం. టోటల్ వెయిట్ అయితే 2345 కేజీలుగా ఉంది. వీల్ బేస్ 2085 mm. ఓవరాల్ లెంత్ చూసినట్లయితే 3475 mm. ఓవరాల్ విడ్త్ 1830 mm. ఈ బండి యొక్క వారంటీ విషయానికి వచ్చి 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఫైనల్ గా ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడైతే 10,50,000 అయితే ఉంది. మన ఛానల్ ద్వారా బండి కొన్నట్లయితే వాళ్ళకి 10,000 డిస్కౌంట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఆఫర్ అయితే ఈ ఫిబ్రవరి మంత్ లో మాత్రమే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టి ఆన్ అయితే చేసుకోండి. అప్పుడే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకైతే ఫస్ట్ అందుతాయి.